ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ వారసురాలని ప్రకటించారు. రాజకీయంగా తన వారసురాలిగా తన కుమార్తె ఉంటారని వెల్లడించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో తన కుమార్తె రాజకీయంగా ఎంట్రీ ఇస్తారని వివరించారు. తన కుమార్తె పోటీపైన క్లారిటీ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో బొత్స పోటీపైన ఇంకా స్పష్టత రాలేదు. మాజీ సీఎం జగన్ నిర్ణయం ఇక్కడ కీలకంగా మారుతుంది. ఇదే సమయంలో బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీపైన స్పష్టతనిచ్చారు. తన రాజకీయ వారసురాలుగా బొత్స అనుష ఉంటారని చెప్పారు. త్వరలో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో అనూష బరిలో ఉంటుందని వెల్లడించారు. డాక్టర్ చదివిన అనూష రాజకీయంగా యాక్టివ్ అవుతారని వెల్లడించారు. అయితే బొత్స రాజకీయంగా రిటైర్మెంట్ పైన భిన్నాభిప్రాయాలున్నాయి. బొత్స వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పైన ఇంకా చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీకి సేవలందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మాజీ సీఎం జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో బొత్స పోటీలో ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. రాజకీయంగా బొత్స తన కుమార్తెను జిల్లా పరిషత్ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నారు. ఆయన కుమారుడు సైతం వైద్యుడు. గత ఎన్నికల్లో బొత్స సతీమణి సైతం విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. బొత్స సహా ఆయన కుటుంబం నుంచి పోటీ చేసిన అందరూ ఓడిపోవడంతో వచ్చే ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారు. కాగా జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో సీనియర్లే పోటీ చేయాలని, వారి వారసులకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. బొత్సకి ఇదే సూచన చేశారని పార్టీ నేతల సమాచారం. 2024లో వైసీపీ ఓటమి తర్వాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నికైన బొత్స ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. వచ్చే వారం స్థానిక ఎన్నికలపైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వారసులకు సీట్లు, పోటీపైన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.